Hi friends, welcome to our YouTube channel Orbit Trading Academy. Today's date 9th September 2024. సో ఈ రోజు అయితే మార్కెట్ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యిందండి. గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి డైరెక్ట్గా టార్గెట్ హిట్ చేసుకుని కిందకి రావడం జరిగింది. బేసిక్గా దీన్ని ప్యాటర్న్ బ్రేక్అవుట్ గ్యాప్ అప్ అంటారు. ఇన్నర్ గ్యాప్ అప్పే కానీ ప్యాటర్న్ బ్రేక్అవుట్ గ్యాప్ అప్ అంటారు. ఇది బేసిక్గా చెప్పాలంటే ఇక్కడ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసుకుంటూ డైరెక్ట్గా ఇక్కడ చూసుకుని కరెక్ట్గా ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో దాన్ని కరెక్ట్గా హిట్ చేసుకుని కిందకి రావడం జరిగింది. సో దీన్ని ప్యాటర్న్ బ్రేక్అవుట్ అంటారు. బ్రేక్అవుట్ చేసుకోవడం టార్గెట్ హిట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ట్రేడ్ చేయాలంటే ఇటు సైడ్ చేయాలనేది మనం ఆలోచించుకోవాలి. సో ఎప్పుడైతే మనకి మార్కెట్ పైకి వెళ్ళలేక ఇక్కడ టర్న్ తీసుకుని కిందకి వచ్చేసిందో ఇంకా ఆల్మోస్ట్ ఆ రోజు ఇంక మనం పైకి వెళ్ళడానికి స్కోప్ లేదు, కిందకి అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. పిఈ ట్రేడ్ కోసం చూసుకున్నా. అయితే ఎక్కడ తీసుకోవాలనేది మెయిన్ పాయింట్. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఈ 2 minutes క్యాండిల్, బ్యాంక్ నిఫ్టీ 2 minutes క్యాండిల్, ఈ క్యాండిల్ దగ్గర ఈ లైన్ చూసారా మీరు? ఈ లైన్ చూసుకుంటే ఇంకా ముందు నుంచి వచ్చింది. ఈ లైన్ బేసిక్గా ఏమంటారంటే, ఈ లైన్ గురించి చెప్పాలంటే ఇది సపోర్ట్ లైన్ కాదు, అదేవిధంగా రెసిస్టెన్స్ లైన్ కాదు. దీనికి ఏమంటారంటే S/R లైన్ అంటారు. అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇది సపోర్ట్ కింద యాక్ట్ చేసిద్ది, రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసిద్ది. సో మీరు ముందు నుంచి చూసుకుంటే ఇక్కడ ఇది చూసారు కదా, ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళడం జరిగింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళడం జరిగింది, సరే రెసిస్టెన్స్ తీసుకుని కిందకి రావడం జరిగింది. సో అందుకని చెప్పేసి అని ఇది ఇలా ఎక్స్టెండ్ అవుతూ ఉంది. దీన్ని S/R లైన్ అంటారు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ అంటారు. సో ఎప్పుడైతే మార్కెట్ ఈ క్రిందకి దీన్ని మళ్ళీ రెసిస్టెన్స్గా తీసుకుని కిందకి రావడం జరిగిందో నేను ట్రేడ్ ఇనిషియేట్ చేద్దాం అనుకున్నా. బేసిక్గా మనం ట్రేడ్ తీసుకోవడానికి ఫస్ట్ పాయింట్ నేను చూపిస్తాను ఎక్కడ ట్రేడ్ చేశాను అనేది. 50% ఫిబొనాచి 50% దగ్గర నేను ట్రేడ్ తీసుకోవడం జరిగింది ఇక్కడ. బట్ మీకు ఆ సందేహం రావచ్చు, ఇక్కడ ఇది కూడా 50% టచ్ అయింది కదా, ఎందుకు తీసుకోలేదు అని. సో దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రైస్ యాక్షన్. వినండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఈ 2 minutes ఏదైతే ఉందో ఈ లో పాయింట్ బ్రేక్ జరిగితేనే కానీ కిందకి అనేది ఫస్ట్ సెకండ్ టచ్ అయితేనే కానీ క్రిందకి వెళ్ళదు. అంటే ఈ పాయింట్ టచ్ చేయదు. ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ని టచ్ చేయదు. సో అందుకని నేను ఈ ఫస్ట్ వచ్చింది తీసుకోవాలి. ఇక్కడ మనం ఫస్ట్ టెస్ట్ అయింది, సెకండ్ అయింది. సో పైకి వచ్చింది. ఇక్కడ నాకు కరెక్ట్గా నాకు కావాల్సిన ప్రైస్ యాక్షన్ పడింది. నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను. మళ్ళీ ఇక్కడ ఏదైతే నా టార్గెట్ వచ్చింది, నా SL పాయింట్ చెప్తే చూడండి మీకు. నా ఎంట్రీ ఇది, నా SL ఇది, నా టార్గెట్ వచ్చి ఫస్ట్ ఇది నాది ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చి ఇది ఉంటుంది, ఇది సెకండ్ టార్గెట్. ఇక్కడ చూసుకుంటే ఒక లైన్ ఉంది కదా, ఈ లైన్ సపోర్ట్ లైన్. ఇది 15 minutesలో చూపిస్తాను మీకు. ఈ సపోర్ట్ లైన్ ఎంత స్ట్రాంగ్ యాక్ట్ చేసింది అనేది. ఇది టార్గెట్. బేసిక్గా ఇది టార్గెట్ పెట్టుకున్నాను నేను. కానీ ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను, ఈ క్యాండిల్ దగ్గర ఎగ్జిట్ అయ్యాను. ఎందుకు ఎగ్జిట్ అయ్యాను అంటే ప్రీమియం డీకే ఉంటుందని అండర్స్టాండ్ చేసుకుని ఎగ్జిట్ అయ్యా. మార్కెట్ ఈ పాయింట్ దగ్గర నాకు అనుకూలంగా ప్రైస్ యాక్షన్ పడలేదు, అందుకని చెప్పేసి నేను ఎగ్జిట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు ప్రీమియం ఆప్షన్ బయ్యర్స్కి ప్రీమియం డీకే అనేది ఎంత ఎఫెక్ట్ అవుతుందంటే అది ఈరోజు మీకు లైవ్లో చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను తీసుకున్న ఎంట్రీ ఇది 320 దగ్గర తీసుకున్నాను. 320 దగ్గర తీసుకున్న తర్వాత ఇది వెళ్ళింది ఆల్మోస్ట్ 345, 346కి వెళ్ళింది. 2500 అట్లా ప్రాఫిట్ ఇచ్చింది నాకు. నేను ఎగ్జిట్ అవ్వాలా. ఎందుకు ఎగ్జిట్ అవ్వలేదంటే ఇది బ్రేక్అవుట్ జరిగి ఆల్రెడీ టెస్ట్ అయింది. మీరు చూడండి, టెస్ట్ అయింది కదా, బ్రేక్అవుట్ జరిగి ఇది నా టార్గెట్ 389, 390 టార్గెట్. సో 390కి వచ్చింది కదా, నాకు కావాల్సిన 100 ఇంచుమించు 89 పాయింట్స్ వచ్చేస్తాయని చెప్పేసి నేను వెయిట్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి నేను ఇక్కడ ట్రేడ్ ఇనిషియేట్ చేశాను. అన్ని టెక్నికల్గా చూసుకుని ఇనిషియేట్ చేసిన ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చి మీకు మార్కెటింగ్ పైకి వెళ్ళదు అని చెప్పడానికి మెయిన్ ఇంకొక అనదర్ రీజన్ ఏంటంటే ఇది చూసారా, 51,200, 51,300 స్ట్రాంగ్ కాల్ రైటర్స్ ఉన్నారు ఇక్కడ. సో దీన్ని దాటి పైకి వెళ్ళడం అంత ఈజీ కాదు. అలాగని చెప్పేసి కింద సపోర్ట్ కూడా పెద్ద స్ట్రాంగ్గా ఏమీ లేవు. ఇక 51,000 దగ్గర ఉన్నారు, నార్మల్గా ఉన్నారు, కానీ దీని అంత స్ట్రాంగ్ కాదు. సో పైకి వెళ్ళదు, కిందకే అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యి పిఈ అక్కడ ఎగ్జిక్యూట్ చేశాను. కానీ ఏదైతే 2 minutes క్యాండిల్ ఉందో, ఈ రెసిస్టెన్స్ ఏదైతే సపోర్ట్ ఉందో, ఇక్కడ ఈ ప్రైజ్ యాక్షన్ అనేది నేను అర్థం చేసుకుని ఎగ్జిట్ అవ్వడం జరిగింది. సో నా ట్రేడ్ ఈరోజు కాస్ట్ వచ్చేసాను. కానీ నేను
ఎంట్రీ ఇక్కడ తీసుకున్నా, ఎగ్జిట్ ఇక్కడ అయ్యా. కానీ మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చేటప్పటికి ప్రీమియం చూసుకుంటే మీరు ఆల్మోస్ట్ 320 దగ్గర నుంచి, ఇది 320 కదా, ఇక్కడ వరకు పడిపోయింది. 280 వరకు పడింది. అంటే 40 పాయింట్స్ నేను ఎస్ఎల్ ఇవ్వాల్సి వచ్చాను. అది నాకు ఎట్లా అర్థమైంది, ఇక్కడ ప్రైజ్ యాక్షన్ చూసుకుంటాం వల్ల నాకు అర్థమైంది ఇది ఇంకా వెళ్ళదు, కిందగా వచ్చింది. కిందకి వచ్చే క్రమంలో మార్కెట్ అక్కడక్కడ ఉన్నా కూడా ప్రీమియం డీక్ అవుతుందని చెప్పేసి నేను వచ్చేయడం జరిగింది కాస్ట్. సో నేను ఉన్నట్లయితే 4000 లాస్ ఉంది ఈరోజు. కానీ ఈ పాయింట్ అనేది ప్రైజ్ యాక్షన్, ప్యూర్ ప్రైజ్ యాక్షన్ ట్రిక్ ఇది. దీన్ని అర్థం చేసుకోవడం నేను వచ్చేసాను. ఓకేనా. సో ఇక్కడ ఇది ఒక పాయింట్, నేను ఈ ట్రేడ్లో నేను వచ్చేయడానికి ఇది ఒక మెయిన్ రీజన్ ఇది. ఇంకా నేను నెక్స్ట్ ట్రేడ్ ఇనిషియేట్ చేయవలసిన ప్లేస్ ఈ క్యాండిల్ చెయ్యాలి. 10-11-23 క్యాండిల్ చెయ్యాలి. ఇది క్లోజ్ అయ్యే సమయానికి 311 ఉంది మార్కెట్, కానీ ఇక్కడ 280 ఎస్ఎల్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 30 పాయింట్స్ ఉంది కదా. కనీసం ఈ క్యాండిల్ ఇక్కడికి 295 ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చి పైకి వెళ్ళిపోవాలి, ఇది అది నేను ఎక్స్పెక్ట్ చేసింది. కానీ అట్లానే జరుగుతుంది చాలాసార్లు. కానీ ఇది డైరెక్ట్ కొట్టేశారు. ఏదైతే నేను మీకు చెప్పానో 389 అయిపోయింది ఇంకా టార్గెటింగ్ అది. సో ఇక్కడ నేను ఇంకా ఎంట్రీ మిస్ అయిపోయింది. నేను 295 దగ్గర రాలేదు, నేను ఎంట్రీ తీసుకోలేదు, అయిపోయింది. సో ఇంక మార్కెట్ చాలామంది ఈ మార్కెట్ కిందకి పడింది కదా, పుట్టు తీసుకుందామని చెప్పి వెయిట్ చేస్తారు. కానీ పుట్టు తీసుకోకుండా ఉండడానికి రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. బేసిక్గా ఏదైతే ఇప్పుడు ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వడం వల్ల నెక్స్ట్ రెడ్ క్యాండిల్ పడింది కదా, ఈ రెడ్ క్యాండిల్ చూసి చాలామంది తీసుకుంటారు. ఇంకా కిందకి వెళ్తుంది, మార్కెట్ డాస్ట్రిక్ పడుతుంది అని చెప్పేసి అని తీసుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఎప్పుడైతే మనకి దీనికి ఈ క్యాండిల్ని లాంగ్ లెగ్గడ్ క్యాండిల్ అంటారండి టెక్నికల్గా. సో ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అవుతుంది తప్ప మనం ప్లాన్ చేసుకోకూడదు. మళ్ళీ ఇమీడియట్ సపోర్ట్ ఇక్కడ ఉంది. సో ఈ స్పేస్కి మనకి ఎంత పాయింట్లు వస్తుందని చూసుకుని తీసుకోవాలి తప్ప, స్పేస్ ఎక్కువ ఉంది, పాయింట్ ఎక్కువ వస్తూ ఉంటే తీసుకోవచ్చు, లేదని తీసుకోకూడదు. కానీ ఇక్కడ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. చాలామంది ఇక్కడ నుంచి స్పేస్ ఉంది కదా, ఇక్కడ దాకా వచ్చిందని తీసుకుంటారు. ఫస్ట్ ట్రిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ ఈ ప్రీవియస్ డే క్లోజ్ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది, మళ్ళీ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది కింద క్లోజ్ అవ్వాలి. ఈ కింద క్లోజ్ అయ్యి అంటే ప్రాపర్గా అప్పుడు కిందకి ప్లాన్ చేసుకున్నాం, కానీ లోపల క్లోజ్ అయిపోయింది. ఇది ఏ లోపలికి ప్రీవియస్ డే లోపల క్లోజ్ అయిపోయింది. తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ పడింది, సపోర్ట్ దగ్గర గ్రీన్ క్యాండిల్ పడింది. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో 10-11-31 క్యాండిల్ 2 minutes అండర్లోకి వచ్చేసింది. ప్రజెంట్ టుడే అండర్లోకి వచ్చేయడం వల్ల ఈ మూమెంటం జరిగింది. మళ్ళీ ఎస్బైఆర్ లైన్ ఉంది కదా, ఈ ఎస్బైఆర్ లైన్ ఈ యొక్క లైన్కి మధ్యలో మార్కెట్ ఉండిపోయింది. మానేసింది ఇంకా ట్రేడ్, ఈ రోజు ట్రేడింగ్ చేయట్లేదు, ఇంకా అయిపోయింది. మార్కెట్ ఎటుపోయినా కానీ ఇంక చేసేది లేదు. ఈ పాయింట్ మధ్యలోనే ఉండిపోద్ది 98%. ఈ పాయింట్ మధ్యలో ఉండిపోద్ది. ఏమన్నా వస్తే ఎండ్ ఆఫ్ ద డే మూమెంట్ రావచ్చు, అది మనం చేయం. కాబట్టి యాజ్ ఏ బయ్యర్గా మనం ఇంకా నేను ఈరోజు చేయట్లేదు ఇంకా. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రైజ్ యాక్షన్ ట్రిక్స్ మీకు చెప్దామని చేశాను. అదేవిధంగా ఆప్షన్ బయ్యర్స్కి డీకే అనేది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, మనం ఏ విధంగా ఎగ్జిట్ అయిపోవాలి. ప్రైజ్ యాక్షన్ అర్థం చేసుకుని ఎగ్జిట్ అయిపోయామనుకో, నెక్స్ట్ మళ్ళీ మనం ట్రేడ్ చేసుకోవచ్చు. కానీ లాస్ ఇచ్చి మళ్ళీ ట్రేడ్ అంటే టెన్షన్గా ఉంటుంది, ప్రాఫిట్లో ఉన్న ట్రేడ్ అంటే కూల్గా ఉంటుంది. ఎవరైనా ఒకటే మైండ్ సెట్. రెడ్ చూస్తేనే భయం వేస్తుంది, గ్రీన్ చూస్తే ఆనందంగా ఉంటారు ఎవరైనా కానీ. సో ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ యాక్షన్ ట్రిక్స్ చెప్తావేనండి. ఎప్పుడైతే ప్యాటర్న్ టార్గెట్ అయిపోయిందో, టార్గెట్ అయిన తర్వాత ఇట్లా డాస్ట్రిక్ క్యాండిల్ వచ్చి రెడ్ క్యాండిల్ పడిందంటే చాలామంది మీకు రెడ్ క్యాండిల్ చూసి బేస్ చేసుకుని ఎంట్రీ తీసుకుంటారు. కొంతవరకు పడుతుంది, ఎంతవరకు పడుతుంది అనేది అక్కడున్న పిండి కొద్దిగా రొట్టె అన్నట్టు ఇక్కడున్న స్ట్రెంత్కి బేస్ చేసుకుని పడుతుంది. అది మనకు కావాలంటే తెలియాలంటే జస్ట్ ఫిబొనాసీ ఎక్స్టెండెడ్ కాల్కులేషన్ పెట్టుకోండి. ఫిబొనాసీ ఎక్స్టెండెడ్ కాల్కులేషన్ పెట్టుకుంటే మీకు ఈజీగా తెలుస్తుంది ఎంతవరకు కదా. 2 మినిమం 2 అనేది హిట్ అయిపోతుంది. ఇది 2 హిట్ అయ్యింది, ఓకేనా. సో ఇక్కడ చూడండి, సేమ్ అదేవిధంగా మీకు ఇంకోటి చూపిస్తా చూడండి. ఇదిగో ఈరోజు ఇది ఉంది కదా, ఈ ఎక్స్టెండెడ్ కాల్కులేషన్ పెట్టుకోండి. మినిమం 2 హిట్ అవుతుంది, మిగతాయి తర్వాత. ఇది 2 హిట్ అయింది, 3 కూడా వచ్చింది. 3 అనేది ఇది ఎక్స్ట్రా, మాకు బోనస్, ఇది అవసరం లేదు. మనకు 2 అయితే గ్యారంటీ. ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఎస్బైఆర్ లైన్ దగ్గర రెడ్ క్యాండిల్ పడింది, కొట్టేశారు. ఎస్బైఆర్ దగ్గర రెడ్ క్యాండిల్ కూడా కొట్టేశారు. ఎస్బైఆర్ దగ్గర టచ్ అవుతూ ప్రైజ్ యాక్షన్ పడింది, కొట్టేశారు. ప్రైజ్ యాక్షన్ ఇవన్నీ ట్రిక్స్ ఇవి. సో ఈ ఎస్బైఆర్ లైన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియో చేశానండి. మీకు అర్థమైంది కదా, ఇక్కడ సపోర్ట్ కమ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ లైన్కి ఇలాగే ఎక్స్టెండ్ అవుతుంది నెక్స్ట్ డేస్ కూడా. ఓకే, మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ దానికోసం ఈ వీడియో చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి పిఈ సైడ్ ఎందుకు ఎంట్రీ తీసుకోకూడదు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో దానివల్ల కూడా కిందకి వెళ్ళడానికి స్కోప్ లేదు, పిఈ సైడ్ చేయకూడదు అనేది ఒకటి. ఇంకొక మెయిన్ పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు 15 minutes ఇది బ్యాంక్ నిఫ్టీ 15 minutes.
ఇక్కడ మీకు సపోర్ట్ ఇలా ఆర్జెంటల్ లైన్ ఇలా ట్రెండ్ లైన్ గీసుకుంటే మనం సపోర్ట్ రెసిస్టెన్స్ అనుకుంటాం. ఇది కాకుండా ఇంకొక లైన్ ఉంటుందండి, అది కూడా మనకు సపోర్ట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తాం. మార్కెట్ చూసారా ఇట్లా విక్స్ క్రియేట్ చేసుకుంటూ కిందకు వచ్చింది అంటే ఏంటి, మార్కెట్ కింద బయస్ పుషింగ్ జరుగుతుంది అంటే మనకు ఇట్లా సపోర్ట్ ఉంది, ఎక్కడ నుంచి సపోర్ట్ ఉంది ఇట్లా గీసుకుంటే మనకి ఇట్లా గీసుకోవడం అంటే మీకు ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఇది లైన్. సో ప్రాపర్గా టచెస్ జరిగి లోపలికి వచ్చేసి ఈ క్యాండిల్ కూడా ఇక్కడ టచ్ చేసిన లోపలికి వచ్చేసిన తర్వాత బయర్స్ ఎంటర్ అయ్యారు, ఇక్కడ దాకా పట్టుకెళ్ళగలిగారు. కానీ ఈ ఎస్బీఆర్ లైన్ మాత్రం స్టిల్ ఇప్పటికీ ఇంకా బ్రేక్అవుట్ జరగలేదు. ఇది ఇక్కడ ఈ ఎస్బీఆర్ లైన్కి ఈ లైన్కి మధ్యలోనే ఉండిపోయింది మార్కెట్. ఓకేనా. సో నేను ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నేను చెప్పొచ్చేది ఈ లైన్ ఇది సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. సో ఇట్లా సపోర్ట్ కింద యాక్ట్ చేయడం వల్ల మార్కెట్ జమ్మని వచ్చి లోపల క్లోజ్ అయిపోయింది. ఇక్కడ సపోర్ట్ దగ్గర గ్రీన్ క్యాండిల్ పడ్డది, మళ్ళీ తర్వాత పట్టుకెళ్ళిపోయారు మార్కెట్ పైకి. సో ఈ విషయం ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఈ మార్కెట్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా విక్ దగ్గర నుంచి ఇక్కడ పాయింట్లు తీసుకుంది కదా, ఈ పాయింట్ తీసుకుని వెళ్ళటానికి రివర్స్ అవ్వడానికి మెయిన్ కారణం ఈ లైన్ ఇది చూసారా, ఈ లైన్ వచ్చి ఇదండి. దీన్ని ఏమంటారంటే నెక్ లైన్ అంటారు. ఈ నెక్ లైన్ దగ్గరికి కరెక్ట్గా వచ్చింది, ఆర్డర్లు పడ్డాయి, వెళ్ళిపోయింది బయటికి. నెక్ లైన్కి ఫస్ట్ టెస్ట్ ఇది, అందుకనే వెళ్ళిపోయింది పైకి. అదే సెకండ్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫస్ట్ టెస్ట్ సెకండ్ టెస్ట్ అని, అదే కాన్సెప్ట్ ఇది కూడా. ఓకేనా. ఇవి మెయిన్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పి ఈ వీడియో చేశాను. మెయిన్గా ఇక్కడ నుంచి మార్కెట్ ఇంత డ్రాస్టిక్గా పడడానికి కారణం ఎస్బీఆర్ లైన్ దగ్గర ఈ రెడ్ క్యాండిల్ పట్టడం, తర్వాత ఫిబొనాచి 50% అగైన్ మీరు చూసుకుంటే 50% అది రిజెక్షన్ జరగటం. ఓకేనా. ఈ కారణాల చేత నెక్స్ట్ ఆప్షన్స్ ప్రీమియం చూసుకుంటే 51,200 దగ్గర స్ట్రాంగ్ కాల్ రైడర్స్ కూర్చోవడం వల్ల ఇవన్నీ చూసుకుని అది మార్కెట్ అనేది పట్టడం జరిగింది ఇక్కడ. ఇంక ఈ రోజుకి అయితే చూసారు కరెక్ట్గా 51,210 దగ్గర నుంచి అమ్మని కొట్టేసరికి కిందకి. సో ఇంక ఈ రోజు మార్కెట్ ఈ రేంజ్లో ఉండిపోతుంది. సో ఈ విషయాలు మీకు చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. మెయిన్గా ఏంటంటే ప్రీమియం డీకే అనేది ఎట్లా ఎఫెక్ట్ అయిందని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. నేను ఇక్కడ రాకుండా ఉండుంటే నా ఎస్ఎల్ ఇక్కడ యాక్చువల్గా ప్రీమియం స్పాట్ ప్రకారంగా నా ఎస్ఎల్ ఇక్కడ ఇంకా నా ఎస్ఎల్ హిట్ అవ్వాల, నా ఎస్ఎల్ ఇక్కడ. ఓకేనా. నా ఎస్ఎల్ ఇంచుమించు ఇక్కడ. కానీ డీకే ఏదైతే డీకే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో ప్రీమియం డీకే జరిగింది, అది 40 పాయింట్లు ఉంది. తర్వాత కిందకి పడుతుందో లేదో తర్వాత విషయం మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఇది. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చే రిట్రేస్మెంట్కి ఇక్కడికి వచ్చే క్రమంలో మనకి 40 పాయింట్లు లాస్ అయ్యి మనం ఉంటామంటే ట్రేడ్లో చాలా రిస్కీ. సో అందుకని ఈ పాయింట్ అనేది నాకు అర్థం చేసుకుని నా ప్రైజ్ యాక్షన్ నాకు చెప్పింది ఇక్కడ నుంచి నేను కిందకి వెళ్తుంది పైకి వెళ్తానని చెప్పేసి నేను వచ్చేసాను, క్లారిటీగా వచ్చేసాను. సో మీరు ప్రైజ్ యాక్షన్ ట్రిక్స్ ఉంటాయండి చాలా రాబోయే వీడియోలో ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రైజ్ యాక్షన్ ట్రిక్స్. ఓకేనా. ఇది నేను తీసుకున్న పాయింట్ వచ్చి 320, 323 ఎంట్రీ, 320 ఎంట్రీ, 323 ఎగ్జిట్. అంతే, పెద్ద ప్రాఫిట్ ఏం లేదు. ఇక ఈ బ్రోకరేజ్ పోను కాస్ట్ అనుకోండి ఈ రోజుకి. కానీ మెయిన్గా ఈ సపోర్ట్ అండ్ ఎస్బీఆర్ లైను, ఈ ట్రెండ్ లైను, ఈ ప్రీమియం డీకే ఎట్లా ఎఫెక్ట్ అయింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో చేశాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.